అందరికీ నమస్కారం. మనం రాబోయే ఆగస్ట్ 15న 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. మీ అందరికీ తెలుసు, గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు 2022వ సంవత్సరంలో ఆగస్టు 15వ తారీఖున 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అన్న ఒక కార్యక్రమం స్టార్ట్ చేశారు. అంటే 75 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి అప్పటి నుంచి 100 సంవత్సరాలు పూర్తయ్యేసరికి మన భారతదేశం ఏ విధంగా ఉండాలి అన్నది ఒక దిశానిర్దేశం. అంటే 2047 వికసిత్ భారత్, అంటే మన భారతదేశం మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సమయానికి ఏ విధంగా ఉండాలి అన్న ఒక విజన్తో, అన్న ఒక ఆలోచనతో ఒక హర్ ఘర్ తిరంగా, తిరంగా యాత్రలు, ఇలా ఒక చక్కని కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ 3-4 సంవత్సరాల్లోనే ఈ హర్ ఘర్ తిరంగా అన్న ఒక ప్రభుత్వ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా మారింది. ఎందుకంటే ఇది ప్రతి ఇంటిపై జెండా ఉండాలి, ప్రతి హృదయంలో దేశభక్తి ఉండాలి, ప్రతి అడుగులో వికసిత్ భారత్ సంకల్పం ఉండాలి అన్న ఒక నినాదంతో ప్రతి ఇంటి పైన మన జాతీయ జెండా ఎగరవేసే ఒక బృహత్ కార్యక్రమం ఇది. మన జాతీయ జెండా అనగానే అందులో మనం తెలుగువారుగా మనం గర్వించదగ్గ విషయం ఏంటి అంటే, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మన తెలుగువాడైన పింగళి వెంకయ్య గారు రూపొందించారు మన జాతీయ జెండాని. మువ్వన్నెల పతాకం, త్రివర్ణం, అటు కాషాయం, అటు త్యాగానికి సేవకి ప్రతీక అయితే తెలుపు రంగు శాంతికి స్వచ్ఛతకి అయితే, ఇక ఆకుపచ్చ అది ఒక నమ్మకం, ఒక అంటే మనకు గ్రీనరీ, వ్యవసాయానికి అటువంటి ఒక చక్కని సందేశం ఇస్తూ మన జాతీయ జెండాలోని ఒక అశోక చక్రం నేవీ బ్లూ 26 ఆకులతో, అంటే ఒక ధర్మచక్రం, అంటే ఒక నిబద్ధత. అంటే మనకి చూడంగానే ఇంత చక్కగా రూపొందించిన ఒక జాతీయ జెండా, అది చూడంగానే అది ఒక కేవలం మన జాతీయ జెండా అనగానే ఒక వస్త్రం మాత్రమే కాదు. మన దేశం జాతీయ జెండాని ఎగరవేస్తే ఒక యువతని అందులో పార్టిసిపేట్ చేయించాలి. మనం చూడంగానే ఎందరో వేల మంది స్వాతంత్ర సమరయోధులు వారి యొక్క త్యాగానికి చిహ్నం, వారి ఒక త్యాగానికి నిరతిగా వారికి ఒక ఘన నివాళి అర్పించే ఒక కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది మన స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో గర్వంతో మనం సెలబ్రేట్ చేసుకోవడం. ఇదే రోజున మన ప్రధాని చారిత్రాత్మకమైన ఎర్రకోట పైనుంచి కూడా ప్రజలను ఉద్దేశించి సందేశం చెప్తారు. మనం చూస్తాం, అంటే ఎప్పుడూ కూడా మన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మన గతంలో ఇదే సంవత్సరంలో గణతంత్ర వేడుకలప్పుడు ఆ ప్రాంగణాల్ని నదుల పేర్లు పెట్టారు. అంటే ఒక నీటి యొక్క ఇంపార్టెన్స్ తెలియచేస్తూ ఈసారి సరస్సుల పేర్లు కూడా పెట్టబోతున్నారు. అలా ప్రతి అణువు మన దేశీయతని, ప్రతి మాటలో దేశీయతని, ప్రతి ఆలోచనలో ఒక దేశభక్తిని చాటుతూ ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి అని. అంటే మనం ఒక ఈ తిరంగా యాత్రలు చెప్తున్నాం. 13 నుంచి 15 వరకు తిరంగా యాత్రలు, ఈవీ వెహికల్ బైక్ ర్యాలీస్, ఇదే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలా ఎన్నో చక్కని దేశభక్తిని ప్రతిబింబించే కార్యక్రమాలన్నింటిలోనూ ప్రజలని, ఎస్పెషల్లీ యువతని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అంటే చిన్నతనం నుంచి దేశం పైన భక్తి, దేశం అభివృద్ధి చెందాలి, అందులో మనం 2027 వికసిత్ భారత్ వెంపు చూడాలి అంటే ఎన్నో పథకాల ద్వారా మనం ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం అంటే అదొక ఆలోచన ప్రజలలో ఒక పెంపొందిస్తే ఏమవుతుంది అంటే, అటు మనం వికసిత్ భారత్ అనగానే జాతీయ జెండాని గురించి మనం మాట్లాడుతున్నాం అంటేనే అటు మనం రైతుల శ్రమ కనిపించాలి, అండ్ సమరయోధుల యొక్క త్యాగం కనిపించాలి, మన రాజ్యాంగం పట్ల విలువలు కనిపించాలి. అలా ఎన్నో ఆశలతో, ఆలోచనలతో ఈ విధంగా ముందుకు వెళ్తూ మరొక ముఖ్యమైన విషయం, ఈ సంవత్సరంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మనం జరగబోయేది ఏంటి అంటే, మనకి జాతీయ గీతం వందే మాతరం. వందే మాతరం 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మధ్య ఉభయ సభల్లో కూడా పూర్తిగా వందే మాతరం జాతీయ గీతాన్ని పాడాలి అని ఎప్పుడైతే మనం ఒక బిల్ పాస్ అయిందో, అంతవరకు ఏంటి అంటే మనం మొదటి 2 చరణాలు మాత్రమే పాడుతూ వచ్చాము. కానీ ఇంక నుంచి కూడా ఆ రోజు
అధికారికంగా పూర్తిగా వందే మాతరం జాతీయ గీతాన్ని కూడా ఎర్రకోట పైన పాడడం జరుగుతుంది. ఆ రోజు అందరూ వస్తారు, యువత ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు. ప్రత్యేకించి మనం మన దేశం నుంచి మన అంతర్జాతీయంగా మన ఆర్థికంగా కూడా మనం టాప్ 4th ప్లేస్కి ఏ విధంగా వచ్చాము. ఇంతేకాదు మనం అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ ప్రపంచ పటంలోనే ఈరోజు భారత్ అంటే ఒక ప్రత్యేక ప్రముఖ స్థానం ఉంది. అదే కాదు 2030కి కామన్వెల్త్ గేమ్స్కి మన దేశమే ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2036 నాటికి ఒలింపిక్ గేమ్స్కి కూడా మన దేశం సంసిద్ధమవుతోంది వారికి అది మనం దేశంలో పెట్టడానికి. సో ఈ విధంగా ఎన్నో ఆలోచనలతో అటు యువతని, రైతులని, ఇటు క్రీడాకారులని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ, అంతేకాకుండా స్టార్టప్స్ మనకి స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ మధ్య మనకి శాస్త్రవేత్తలు తీసుకొచ్చిన ఒక విజయం, ఘన విజయం మీ అందరికీ తెలుసు. గగన్యానే కాదు, ఒక చాంద్రయాన్ 3 అటు మనం చంద్రుడి పైన కూడా మనం అడుగు పెట్టిన ఒక ప్రౌడ్ అండ్ ప్రైడ్ మూమెంట్. సో ఈ విధంగా మనం దేశం సాధించిన విజయాల్ని ఆ రోజు జెండా ఎగరవేయడము అంటే మనము స్వాతంత్ర దినోత్సవం నాడు కేవలం జెండా వందనమే కాకుండా ఆ రోజు చేసిన ఈ అన్ని కార్యక్రమాల ద్వారా, అంటే ఒక సప్తాహంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అటు 9వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా కూడా ఎన్నో దేశకి భక్తికి సంబంధించిన కార్యక్రమాలన్నీ నడుపుతూ ఈ 13 నుంచి 15 వరకు చేస్తున్న ఒక క్యాంపెయిన్, అదేంటి అంటే హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ కూడా జరగబోతోంది. దానికి ఒక పోర్టల్ ఉంది. సో ఆ వెబ్సైట్లోకి వెళ్తే పిన్ నేషనల్ ఫ్లాగ్ అన్న దానిలోకి వెళ్తే కూడా మీరు పిన్ చేయొచ్చు. ఆ విధంగా కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా సెల్ఫీ విత్ నేషనల్ ఫ్లాగ్ అంటే మన జాతీయ జెండాతో ఎగరవేసి దాంతో ఒక సెల్ఫీ కూడా తీసుకుని అది మనం అప్లోడ్ చేసినట్లయితే ఆ ఒక సర్టిఫికెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇన్ని చక్కని వైవిధ్యభరితమైన కార్యక్రమాల ద్వారా యువతని, ప్రజానీకాన్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ అందరినీ సమ్మిళితంగా మన దేశ భక్తిని చాటుతూ ముందుకు వెళ్తూ హర్ ఘర్ తిరంగా, హర్ దిల్ తిరంగా, అది ప్రతి అడుగులోనూ ఒక వికసిత్ భారత్ సంకల్పం. ఆ విధంగా నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్, దేశమే ముందు, వ్యక్తిగతం మన యొక్క సెల్ఫ్ అన్నది లాస్ట్లో అని చెప్తూ ఒక చక్కని నినాదంతో, ఒక చక్కని దేశభక్తి స్ఫూర్తితో ముందుకు నడవాలి అన్న ఒక ఆలోచనలో చేసే ఈ హర్ ఘర్ తిరంగా యాత్ర ప్రజలందరూ కూడా మమేకమై ఈ యొక్క హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములు కావాలి అని గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు, ఈ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు మనం ప్రజలందరూ కూడా ఈ హర్ ఘర్ తిరంగా యాత్రలో పాల్గొంటారని, ఈ విధంగా అన్ని కార్యక్రమాలు ఈ యొక్క పోర్టల్ ద్వారా కూడా మీరు ఈ క్యాంపెయిన్లో మీరు నమోదు చేసుకుని మీ యొక్క దేశభక్తిని చాటుతూ మనం సగర్వంగా ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటూ వికసిత్ భారత్ దిశగా మనం అభివృద్ధి పదంలో అడుగులు వేద్దాము అని ఆశిస్తున్నాం. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.